ఊహను పట్టి చెప్పుట వలన ఏ ప్రవచనం పుట్టనేరదు హ్మ్. అని బైబిల్ గురించి ఒక మాట. అంటే కొంతమంది ఊహించి ఇది దేవుని ప్రవచనం అంటున్నారు. ఊహా ప్రపంచాన్ని గ్రంథం రాసేసి, ఇది దేవుని ప్రత్యక్షత లేపోతే ఇది దేవుడిచ్చిన రెవల్యూషన్ అంటున్నారు. సో, అలాగనే ఓఫీర్ మినిస్ట్రీస్ వాళ్ళకి ఊహించడం బాగా అలవాటు. హ్మ్. ఓఫీర్ గారు ఊహించుకొని కొన్ని సిద్ధాంతాలు, కొన్ని గ్రంథాలు రాసాడాయన ఊహా ప్రపంచాన్ని. ఐ థింక్ యూ ఆర్ గోయింగ్ టు డీల్ ఇట్ వెరీ సూన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియో మీరు చూసారు కదా! ఈ వీడియోలో జోనతన్ నాయక్ ఏమంటున్నాడంటే, ఓఫ్ర్ గారు ఊహల ప్రపంచంతో గ్రంథాలు రాశారని. కానీ అది పచ్చి అబద్ధం. ఓఫ్ర్ గారు ఒక్కొక్క గ్రంథం రాయడానికి ప్రసవ వేదన పడ్డారు. ప్రతిసారి గ్రంథం రాస్తున్నప్పుడు సాతానుగాడు ఓఫ్ర్ గారి మీద దాడి చేశాడు. ఊహలతో రాసే గ్రంథం కోసం సాతానుగాడు ఎందుకు దాడి చేయాలి? ఊహలతో రాసిన గ్రంథం ద్వారా సంఘం నష్టమే కదా! అదే కదా సాతానుగాడికి కావాలి. మరెందుకు ఓఫ్ర్ గారు ఎప్పుడు గ్రంథం రాసినా ఆయన మీద పదే పదే సాతానుగాడు దాడి చేశాడు? అంటే ఇది ఊహలతో రాసిన గ్రంథం కాదు. దేవుడు రాయమంటేనే ఓఫ్ర్ గారు రాశారు కాబట్టి ఎంతో శ్రమలు పడ్డారు. ఎంతో శోధన పడ్డారు. లాస్ట్ ఇయర్ ఢిల్లీలో 'యుగాంతం' అని ఇంగ్లీష్ గ్రంథం రిలీజ్ చేసినప్పుడే ఓఫ్ర్ గారు చెప్పారు. ఏ గ్రంథం కూడా తను పడలేనంత కష్టము ఈ గ్రంథం రాసినప్పుడు పడ్డానని, దుష్టుడు ఎంతో దారుణంగా దాడి చేశాడని ఓఫ్ర్ గారు చెప్పారు. దేవుడు రాయమంటేనే ఆయన ఈ గ్రంథం రాశారు కాబట్టి సాతానుగాడు ఓఫ్ర్ గారి మీద దాడి చేస్తూ ఉన్నాడు. జోనతన్ నాయక్, నువ్వు ఓఫర్ మినిస్ట్రీస్ ఉన్నప్పుడు ఈ గ్రంథాలు ఉన్నదే కదా నువ్వు బోధించావు. బయటికి పోయిన తర్వాత ఈ గ్రంథాలని ఊహలతో రాసిందని నింద మోపుతున్నావు. నువ్వు మినిస్ట్రీ నుండి బయటకు పోయినా ఓఫర్ గారి పేరు వాడుకుంటా, ఆయన గ్రంథాల పేరు వాడుకుంటా నువ్వు ఇంకా అదే బోధ చేస్తున్నావు. యుగాంతమైన గ్రంథం ఓఫర్ గారు యుగాంతమైన పుస్తకం ఓఫర్ గారు రాశారు. అందులో ఏం చెప్పారు? శ్రమల్లో సంఘం ఇక్కడే ఉంటుంది, శ్రమల మధ్యలో సంఘం ఎత్తబడుతుందని చెప్పారు. ఇది ఊహలతో రాశారా? దేవుడు రాకడ ముందు ఇజ్రాయెల్ మీదకి రష్యా దాని మిత్ర దేశాలు యుద్ధంకి వస్తాయని చెప్పారు. ఇది ఊహలతో రాశారా? పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం ఓఫ్ర్ గారు రాశారు. ఆ గ్రంథంలో దేవుడు ఒక త్రిత్వం అని నిరూపించారు లేఖనాధారాలతో. ఇది ఊహించి రాశారా? దేవుని విస్తృప్రణాళిక అనే గ్రంథంలో అసలు ఈ చీకటి, నిత్య చీకటి అనేది ఉనికి లేకుండా దేవునితో పాటు ఉందని రాశారు. అసలు సాతానుగాడు ఎలా లూసిఫర్‌గా మారాడో ఆ గ్రంథంలో రాశారు. లేఖన ఆధారాలతో రాశారు. ఇది ఊహించి రాశారా? సింహనాదం అనే పుస్తకంలో చిలకరం బాప్తిస్మాన్ని ఇంకా అనేక దుర్బోధనలు ఖండిస్తూ రాశారు. ఇది ఊహించి రాశారా? మహిమ ప్రపంచం అనే గ్రంథంలో దేవునికి, సంఘానికి పెళ్ళయిన తర్వాత ఏం జరుగుతది? మహిమ నగరం ఎలాగుంటదని రాశారు. ఇది ఊహించి రాశారా? ఆదిపు స్తంభం అనే పుస్తకంలో అపోస్తులు వేసిన పునాదుల కోసం రాశారు. ప్రవక్తల కోసం, సువార్థికుల కోసం, కాపరుల కోసం రాశారు. లేఖన ఆధారాలతో రాశారు. ఇది ఊహించి రాశారా? విశ్వ చరిత్ర అనే పుస్తకంలో ఓఫర్ గారు విశ్వం కోసం రాశారు. ఇది ఊహించి రాసింది కాదు. మనిషి తన ఊహను బట్టి ఇలాంటి పుస్తకం రాయలేడు. దేవుడు రాయమంటేనే ఓఫర్ గారు విశ్వ చరిత్ర అనే పుస్తకం రాశారు. ఇంకా ప్రమాణ వాక్యం. ప్రమాణ వాక్యం అనే పుస్తకంలో లేఖన క్రీస్తుకి ఎలా న్యాయం చేయాలి, అలాగే బైబిల్ ఎలా చదవాలి, వాక్యాన్ని ఎలా వ్యాఖ్యానించాలని ఓఫర్ గారు రాశారు. ఇది ఊహలతో రాశారా? నీకు ఓఫర్ గారు అంటే హృదయం నిండా ద్వేషము. అందుకే ఆయన మీద, ఆయన గ్రంథాల మీద నువ్వు నింద మోపుతున్నావు. నువ్వు ఇప్పుడు ఓఫర్ మినిస్ట్రీస్‌లో ఉన్నప్పుడు ఈ గ్రంథాలు చదివే కదా బోధ చేసావు. ఇప్పుడు ఓఫర్ మినిస్ట్రీస్ నువ్వు బయట పోయిన తర్వాత నీ బోధను నువ్వేటి మార్చుకున్నావు? ఏం బోధిస్తున్నావో చెప్పు నువ్వు? శ్రమలలో సంఘం ఎక్కడుంటదని బోధిస్తున్నావా? శ్రమలకు ముందే సంఘం ఎత్తబడిపోద్దని బోధిస్తున్నావా? దేవుడు రాకడ ముందు ఇజ్రాయెల్ మీదకి రష్యా దాని మిత్ర దేశాలు యుద్ధంకి వస్తాయని బోధిస్తున్నావా? లేకపోతే ఇంకేదో బోధిస్తున్నావా? దేవుడు రాకడ ముందు దశరాజు కూటమి వస్తుందని బోధిస్తున్నావా? లేకపోతే ఇంకేదైనా బోధిస్తున్నావా? నువ్వు ఓఫర్ మినిస్ట్రీస్‌లో ఉన్నప్పుడు అపోస్తలులు, ప్రవక్తలు ఉన్నారని నమ్మావు. ఇప్పుడు మినిస్ట్రీ నుండి నువ్వు బయటకు పోయావు. ఎఫెసీ 4:13 ప్రకారం నువ్వు అపోస్తలులు, ప్రవక్తలు ఉన్నారని నమ్ముతున్నావా లేదా? ఒకవేళ నమ్మితే ఈ తరంలో దేవుడు పంపిన అపోస్తలుడు ఎవరు? నువ్వు ఆ అపోస్తలుని వెంబడిస్తున్నావా లేదా? అలాగే ఆత్మల కర్మాగారం ఉందని నువ్వు నమ్ముతున్నావా లేదా? దీనికి నువ్వు ఆన్సర్ చెయ్యు. ఓఫ్ర్ గారు ఊహలతో తన గ్రంథం రాశారని నువ్వు చెప్పావు. ఒకప్పుడు ఆ బోధ నువ్వు చేసావు. ఇప్పుడు నువ్వే బోధ చేస్తున్నావు? అది చెప్పు. ఓఫ్ర్ గారు రాసిన గ్రంథాల్లో ఏదైతే నీకు ఊహలతో రాసిందని అనిపించిందో దానికి నువ్వు ఒక లిస్ట్ రెడీ చెయ్యు.
అలాగే నువ్వు ఒక మాట అన్నావు, ఒక వీడియో ప్లే చేసి ఆ వీడియో చూడండి. ఆయన యేసయ్యకి ప్రార్థన చేయట్లేదట. ఓఫిరయ్యకి ప్రార్థన చేస్తున్నాడంటండి ఆయన. ఏమండి? ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో రక్షింపబడును. అదే కదండీ వాక్యం. అవును. అబ్బులు గారు ఎవరికి ప్రార్థన చేస్తున్నారు చూడండి. ఈరోజు 1500 సంఘాలు, దాదాపు 2000 మంది పాస్టర్లు, లక్షల మంది ఆత్మీయ బిడ్డలు డైరెక్ట్ రంజిత్ ఓఫిరి గారితో మాట్లాడతారు. డైరెక్ట్ ఆయనతోనే ఫోన్ చేస్తారు. ఆయనకే ఫోన్ చేసి, తండ్రి నాకు యేసుకు చెప్పుకున్నట్టు ప్రార్థనలో దేవునికి ఎలా చెప్పుకుంటామో ఆయన దగ్గరకు వచ్చి అలా చెప్పుకుంటామని ఆయన్ని కూడా తను కలుపుకున్నాడు. ఈయన ఓఫిరయ్య గారికి ప్రార్థన చేసే వ్యక్తి కాబట్టి న్యాయపీఠం వస్తాడో లేదని నాకు డౌట్ అండి. ఈ లోకంలో ఉన్న పీఠాల మీద ఆయన లెక్క తేలాలి. ఆధారాలతో ఆయన వస్తారా, ఓఫిరి గారు వస్తారా? ఇట్స్ అ లైఫ్ టైం ఛాలెంజ్. ఈ వీడియోలో జోనతన్ నాకు ఏమంటున్నాడంటే, అబులన్న ఏసెక్ ప్రార్థన చేయకుండా ఓఫిర్ గారు ప్రార్థన చేస్తున్నాడని నింద మోపాడు. కానీ ఆ వీడియోలో అబులన్న ఏమన్నాడంటే, మేము ఏసెక్ ఎలాగైతే సమస్యలు చెప్పుకుంటాం, ఓఫిర్ గారు కూడా అలా సమస్యలు చెప్పుకుంటామని అన్నాడు. ఎందుకంటే ఓఫిర్ మీద చూస్తున్న అనేక మంది ఓఫిర్ గారు చెప్పుకుంటారు, అయ్యగారు మాకు ఆరోగ్యం బాగాలేదు, ప్రార్థన చేయండి. అయ్యగారు మేము అప్పుల్లో ఉన్నాము, మా పిల్లల్ని చదివించడానికి డబ్బులు లేవని ఓఫిర్ గారితో చెప్పుకుంటే ఆయన డబ్బులు ఇస్తాడు. ఆయన అలాగే ఎంతోమందికి చదివించాడు, ఎంతోమంది మెడికల్కి ఖర్చులు పెట్టుకున్నారు, ఎంతోమందికి సహాయం చేశాడు. అలాగే ఎంతోమంది భార్య భర్తలు గొడవ అయితే ఆయనే ఆ గొడవలన్నీ కూడా క్లియర్ చేశారు. ఇంట్లో 2 పిల్లలు గొడవ ఆడుకుంటే అది ఎలాగైతే వాళ్ళ తండ్రితో చెప్తారో, అలాగే ఓఫిర్ మీద చూస్తున్న వారికి ఏ కష్టం వచ్చినా మొదట ఏసైకి చెప్తారు, రెండవది ఓఫిర్ గారు చెప్తారు. మేము ఎప్పుడు కూడా ఓఫిర్ గారి నామమున ప్రార్థన చేయలేదు, యేసే నామమునే ప్రార్థన చేసాము. స్వయంగా ఈ మాట ఓఫిర్ గారు అన్నారు. వినండి ఈ వీడియో. ఇట్లా సన్మానాలు చేయకండి. ఆల్రెడీ ఎంత పెద్ద సన్మానం అంటే, వాళ్ళు మన విరోధులు ఓఫిర్ గారి సంఘస్థులకు ఆయనే దేవుడు, యేసుప్రభు దేవుడు కాదు, ఆయనే దేవుడు అని కూడా ప్రచారం చేస్తున్నారు. అంటే అంత తెలివి తక్కువ మాటలు. నేను దేవుడు అని మీరు ఎందుకు అంటారు? మీరు ఎవరైనా ఓఫిర్ గారి నామమును వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ అని ప్రార్థన చేస్తారా? మీరు ఓఫిర్ గారు మమ్మల్ని స్వస్థపరిచాను అంటారా? నేను దేవుని దాసుడినే, కానీ నేను దేవుడిని ఎట్లేదా? ఒక నక్షత్రాన్ని చేయగలనా? కలుగును గాక అంటే నక్షత్రం వస్తుందా? గట్టిగా అరిస్తే వెలిగే బల్బు కూడా అరిపోతుంది. నేను దేవుడు ఏంటి? నా ముఖం నా తుంట్లో కుంటుకుంటూ నడుస్తాడు. నేను దేవుడు ఏంటి? నాన్ సెన్స్. చచ్చిన చీమను కూడా లేపలేరు, లాజర్ వదిలేసేయి. కనుక దేవుడు అంటే వాళ్ళ దృష్టిగా మీరు నాకు ఎంత గౌరవం ఇచ్చారంటే, గలతీ సంఘస్థులు పౌలును క్రీస్తు యేసు వలె అంగీకరించారు. ఇక అంత గౌరవం ఇచ్చిన తర్వాత ఈ శాల్వ ఎంతండి అసలు? గలతీయులు పౌల్ని ఎలాగైతే గౌరవించారో మేము కూడా అలాగే ఓఫిర్ గారిని గౌరవిస్తున్నాము. మాకు ఏసే తర్వాత ఓఫిర్ గారు, కరడు గట్టిన ఏసే భక్తులే ఓఫరిస్టులు. ఒకవేళ ఓఫిర్ గారు ఏసే దేవుడు కాదని చెప్పితే ఓఫిర్ మినిస్ట్రీస్లో ఒక్కడు కూడా ఉండడు. ఈ మాట స్వయంగా ఓఫిర్ గారు అన్నారు. ఆ వీడియో కూడా వినండి. దేవుని బిడ్డలారా, ఓఫీరిస్టులు అంటే సామాన్యులు కాదు. ఓఫీరిస్టులు ఎంత ఖతర్నాక్ మేధావులు, దేవుని సత్యానికి ఎంత కమిటెడ్ అంటే, నేను బైబిల్ సారాంశాన్నే చెబుతున్నానని త్రికరణ శుద్ధిగా నమ్మారు గనక నా కొరకు ప్రాణమైన ఇవ్వడానికి ఓఫీరిస్టులు రెడీగా ఉంటారు. అంత ప్రేమ కలిగిన వాళ్ళు కూడా ఈ బైబిల్ అక్కర్లేదు బాబు, మనకు యేసు అక్కర్లేదని నేను చెప్తే వచ్చే ఆదివారం ఒక్కడు కూడా రాడు, ఇక్కడికి ఒక్కడు రాడు. ఓఫీరిస్టులు కరడు గట్టిన యేసయ్య భక్తులు, ఓఫీరు భక్తులు కాదు వీళ్ళు. కరడు గట్టిన యేసు భక్తులే ఓఫీరిస్టులు. నేను కూడా అంతే. ఈ వీడియో మీరు చూసారు కదా, కరడు గట్టిన యేసే భక్తులే ఓఫరిస్టులు. ఆ జోనతన్ నాకు చెప్పిన మాటలు, ఆర్టీఎఫ్ వాళ్ళు చెప్పిన మాటలు ఎవరు కూడా వినొద్దు. దాంతోపాటు ప్యానెల్లో కూర్చున్న వారు లేఖనానికి వ్యతిరేకమైన బోధలు చేస్తున్నారు. అపొస్తలులు ప్రవక్తలు లేరని, దేవుడు రాకడంటే మనం తెలుసుకోకూడదని చెప్తున్నారు. ఈ జోనతన్కి వాళ్ళని ఖండించడం లేదు. మీ బోధన సరిదిద్దుకోకపోతే క్రీస్తు న్యాయపీఠం ముందు దేవుడు మీ తోలు తీస్తాడని గద్దించడం లేదు. అలాగే లోకములు అనేక దుర్బోధలు ఉన్నాయి, వాళ్ళు ఎవరిని కూడా ఖండించడు. ఎంతసేపు ఓఫిర్ గారి మీద, ఆయన శిష్యుల మీద, ఆయన గ్రంథాల మీద పడతాడు. ఎందుకంటే వీడికి నిష్కారమైన ద్వేషము.
హృదయంలో బాగా ద్వేషం ఉంది. ఆ ద్వేషాన్ని ఎలాగ చిమ్ముతాడు వీడు పాములాగా. దయచేసి వాడి మాటలు ఎవరు కూడా నమ్మొద్దు. వాడు పచ్చి మోసగాడు. యుగాంతమైన గ్రంథము ఊహలతో రాశారన్నావు. ఆయన ఓఫ్రి గారి గ్రంథాలని ఊహలతో రాశారని అన్నావు. ఆర్టీఎఫ్ వాళ్ళు ఆన్లైన్లో ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఒక కామెంట్ వస్తుంది. ఎవరో వాళ్ళ ఊరిలో ఒక మీటింగ్ అయినప్పుడు ఎస్కటాలజీకి యుగాంతమైన బుక్ యూజ్ చేస్తున్నారని. ఎవరో రాస్తా ఉన్నారు, మా ఊర్లో ఎస్కటాలజీ టీచ్ చేయడానికి యుగాంతంని టెక్స్ట్ బుక్గా వాడుతా ఉన్నారు అని. వన్ ఆఫ్ ద బైబిల్ కాలేజెస్ టీచర్స్ యుగాంతం బుక్ యాజ్ ఎస్కటాలజీ ఇన్ మై టౌన్. ఎందుకు యూజ్ చేస్తున్నారు? ఎందుకు యుగాంతం వల్ల అనేక మంది సత్యం వైపు నడిపింపబడ్డారు? ఎందుకంటే యుగాంత గ్రంథం కానీ మిగతా గ్రంథాలు కానీ ఊహలతో రాసింది కాదు. దేవుడు రాయమంటేనే రాశారు కాబట్టి ఓఫ్రి గారి మీద సాతాను గాడు అలా దాడి చేస్తున్నాడు. ఆ జోనతన్ నాకు ఎలాగో చెడిపోయాడు. ఈ వీడియో వీక్షిస్తున్న మీరే నేత్రాలు తెరిచి సత్యమేటో గ్రహించండి.